హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. మనకి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి. సో కమాన్ నుంచి జస్ట్ ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నగానే మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది. సో మనకి ప్రాపర్టీకి అటాచ్డ్ గా కమర్షియల్ షటర్ అనేది కూడా ఇచ్చారు. సో ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. ఇక్కడ షటర్ అనేది చూపిస్తున్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ గార్డెనింగ్ కి స్పేస్ అనేది కూడా ఇచ్చారు. ఓవరాల్ గా వెల్వేషన్ చూసినా కూడా చాలా సింపుల్ గా అండ్ నీట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. మనకి చాలా గేట్ అనేది కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఈజీగా కార్ పార్కింగ్ అనేది చేసుకోనికి వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సరౌండింగ్స్ చూడండి. ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. ఇది మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇంటి ఎదురుగా మనకి అపార్ట్మెంట్ అనేది కూడా ఉంది చూడండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇక్కడ లోపలికి వచ్చాక మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టెప్స్ కింద ఒక స్మాల్ రూమ్ లాగా ఇచ్చారు. అంటే ఇది వాష్ ఏరియా లాగా బాత్రూమ్ పెడతారు. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలారు. సో ఇక్కడ చూస్తే మనకి పైన చూడండి చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ చాలా స్పేషియస్ గా ఉందండి పార్కింగ్ అనేది. అంటే ఈవినింగ్ టైమ్ లో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ బోర్ అండ్ సంపు అవైలబుల్ గా ఉంది. హౌస్ సెట్ బ్యాక్ చూస్తే మనకి చాలా స్పేషియస్ గా ఉంది. చూపిస్తారు. లాస్ట్ పాయింట్ చూస్తే మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది వచ్చారు. సో ఈ హౌస్ కి మనకి 2 డోర్స్ అనేటివి ఉన్నాయి చూడండి. లోపలికి వెళ్దామండి. దీన్ని వచ్చి మనకి 164 స్క్వేర్ యార్డ్స్ అండి. 40x42 డైమెన్షనల్ అనేది వస్తుంది. ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్. ఇది మనకి వెస్ట్ ఫేస్ వస్తుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK అండ్ 1 కమర్షియల్ సిటీ మనం బయట ఆల్రెడీ కవర్ చేసాము. పైన మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 BHK వస్తుందండి. సో ఇక్కడ చూడండి హాల్ అండ్ టీవీ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీడియో అయితే ఎటువంటి లైట్స్ యూజ్ చేసుకుంటూ చేసాం. వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ పూజ రూమ్ అండ్ కిచెన్ చూడండి. కిచెన్ లో కూడా మనకి ర్యాక్స్ అనేవి చాలా ఇచ్చారు. పైన కూడా సజ్జ కూడా ఇచ్చారు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ టైల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. ఇక్కడ వాష్రూమ్ లో కూడా మనకి వెంటిలేషన్ అనేది చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్ కవర్ చేద్దామండి. పైన ఫ్యాన్ సీలింగ్ డిజైన్ అయితే చూస్తే చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ పెయింటింగ్ వాల్ పెయింటింగ్ చూసినా కూడా బాగుంది. ఇక్కడ మనకి ర్యాక్స్ అనేటివి ఇచ్చారు. ఈ హౌస్ మనం తొందరగా మన సొంతం చేసుకున్నామంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు. మనకి ప్రాపర్టీ హైలైట్స్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను కదా, జీ ఇంటర్నేషనల్ హై స్కూల్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్. నెక్స్ట్ మనకి 1.5 కిలోమీటర్స్ లో అకాడమిక్ హైట్స్, సెయింట్ జాన్స్, భాష్యం, లక్ష్య స్కూల్స్ అనేటివి నియర్ బై లో ఉన్నాయి. పైకి వెళ్ళి చూసాం కదండి. సో ఫైనల్ గా పైకి వచ్చేసామండి. పైకి ఇక్కడ చూడండి మనకి టైల్ స్పాట్ కానీ పైన చూడండి ఫ్యాన్ సీలింగ్ పాట్ చాలా నీట్ గా ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ బాల్కనీ ఏరియా కవర్ చేస్తే చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఈవినింగ్ టైంలో మనకు కూర్చోడానికి కూడా బాగా ఇచ్చారు. హౌస్ సెట్ బ్యాక్ చూసినా కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది. అది లాస్ట్ లో మనకి వాష్ ఏరియా పాయింట్ అనేది ఇచ్చారండి. సరౌండింగ్స్ చూడండి. ఇక్కడ చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. చాలా పాష్ ఏరియా అండి. హయత్ నగర్ అంటే మనకి మెయిన్ లొకేషన్ కాబట్టి మనకి జస్ట్ అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి జస్ట్ మన ప్రాపర్టీ అనేది వాకబుల్ డిస్టెన్స్. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఫైనల్ గా లోపలికి వచ్చేసాము. పైన ఫ్యాన్ సీలింగ్ పార్ట్ చూడండి. నెక్స్ట్ హాల్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది. సో మనకి 2 వే డోర్స్ అనేటివి ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. అండ్ హియర్ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు అండ్ ర్యాక్స్ కూడా ఇచ్చారు కింద. సో ఈ ప్రాపర్టీ తొందరగా మన సొంతం చేసుకున్నామంటే మనం ఇష్టం వచ్చేటట్టుగా ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. సో కిచెన్ ఏరియా చూస్తే ఇది ఓపెన్ కిచెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మనకి పూజ రూమ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ చూసారు చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్ ఏరియా. సో ర్యాక్స్ కూడా చాలా మంచిగా పెట్టారండి. అంటే చాలా ఐటమ్స్ పెట్టుకోనికి స్పేస్ అనేది ఇచ్చారు. ఈజీగా 3-4 మెంబర్స్ కూర్చొని వంట చేయడానికి కూడా ఉంది. చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్ ఏరియా. బెడ్రూమ్ కవర్ చేద్దాం రండి. ఇక్కడ చూస్తే మనకి వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. సో హాల్లో మనకి కామన్ వాష్రూమ్ అనేది కవర్ చేశారండి. టైల్స్ కూడా ఇచ్చారు మంచిగా నీట్ డిజైన్ తో. నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చాము.
సో ఇక్కడ ఫ్యాన్ సీలింగ్ అండ్ పెయింటింగ్ చూస్తే చాలా మంచిగా ఉందండి. చాలా మంచి మంచి డిజైన్స్ తో పెయింట్ అనేది చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. అండ్ ఇంటీరియర్ పర్పస్ కోసం మనకి సెల్ఫ్స్ అనేటివి కూడా వదిలారు. హ్యాస్ అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్ లో కూడా టైల్స్ కూడా చాలా నీట్ గా ఉంది. అంటే వైట్ లేకుండా మంచి కలర్ తో కాంబినేషన్ తో పెట్టారండి. నెక్స్ట్ చిల్డ్రన్ రూమ్ కవర్ చేద్దాము. సో కిడ్స్ బెడ్రూమ్ కి వస్తే సో పైన పిఓపి కూడా చాలా మంచిగా ఉంది. అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటీరియర్ పార్ట్ కోసం ఇచ్చారు. ఈ పైన చూస్తే మనకి ఏమైనా వేస్టేజ్ సామాన్లు పెట్టుకోవడానికి పైన స్పేస్ అనేది వదిలారండి మనకి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ బాల్కనీ కమ్ అండ్ వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూసుకోండి. సో ఇక్కడ ఎదురుగా మనం చెప్పాను కదా అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఈ పక్కన అంతా ఇండిపెండెంట్ హౌసెస్ అండి. పైకి వెళ్దాం పదండి. సో ఫైనల్ గా పైకి వచ్చేసాం. రెయిన్ వాటర్ మనకి స్టెప్స్ కింద పడకుండా నీట్ గా కవర్ అనేది చేశారు. సో ఓవరాల్ గా పైకి వచ్చామండి. ఇక్కడ చూస్తే మనకి వాటర్ ట్యాంక్ హైట్ కోసం అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ ఈ ఓవరాల్ ప్రాపర్టీ చూసారు కదండి. దీని ప్రైస్ తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి ఎటువంటి కమిషన్ లేకుండా మనం ఈ వీడియో చేస్తున్నాము. ఇలాంటి వీడియోస్ కోసం నా నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే తక్కువ బడ్జెట్ తో మనం ఈ ప్రమోషన్ అనేది చేయబడుతుంది. సో దీని ప్రైస్ వచ్చి 1.52 CR అంటున్నారు. అంటే 1,52,00,000 అంటున్నారండి. సో డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.